వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. మేడ్చల్ జిల్లా బహదూర్పల్లి డబుల్ బెడ్రూమ్ నివసిస్తూ ఉన్న శ్రీనివాస్ చారి కుటుంబం జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న శ్రీనివాస్ చారి 2 కిడ్నీలు డ్యామేజ్ అయి ప్రస్తుతం స్థానిక మల్లారెడ్డి హాస్పిటల్లో నిత్యం డయాలసిస్ నడుస్తోంది. అదే సమయంలో వారి భార్య కూడా బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవడంతో ఇద్దరు దిగ్గుతోచిన స్థితిలో ఉన్న విషయం విప్లవ జ్యోతి అల్లూరి ఫౌండేషన్ దృష్టికి రాగానే వెంటనే స్పందించారు. వారి కుటుంబానికి నిత్యావసర సరుకులు మరియు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు సతీబాబు, వైస్ ప్రెసిడెంట్ తాతాజీ, జనరల్ సెక్రటరీ నాగరాజు, చిన్నబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్కాని నరసింహ, గణపతి, నిఖిల్, చేతన్ అశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఆయనకి కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం ప్లస్ ఇప్పుడు రెగ్యులర్గా కూడా మరి మన మల్లారెడ్డి హాస్పిటల్లో వారికి డయాలసిస్ నడుస్తుంది. అది జరుగుతున్నానే అనుకోకుండా అకస్మాత్తుగా వారి భార్యకి కూడా మరి తల్లోనే బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఆవిడ కూడా అనారోగ్యం బారిన పడ్డారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చిన్న ఉద్యోగం చేసుకుని జీవనం సాగిస్తుంటే మధ్యలో అనుకోకుండా ఈ దెబ్బలు తేవడం వల్ల వాళ్ళు ఆర్థికంగా చాలా చితికిపోయారు. మరి వారికి అనుకోకుండా మన అల్లూరి ఫౌండేషన్ దృష్టికి ఈ విషయం రావడంతో మరి వెంటనే స్పందించిన మన చింతకింది నాగరాజు గారు, అలాగే మన తాతాజీ గారు, వీళ్ళందరూ కూడా మరి ఈరోజు ఇవన్నీ చిన్నగారి సహాయంతో, అలాగే నరసింహ గారు, అలాగే మన ఫౌండేషన్ సభ్యులు కావచ్చు, చాలామంది మిత్రులు తాము చూసిన విధంగా వారు ఆర్థిక సహాయం అందించారు. వాటితో నీ గ్రాసరీస్, రైస్ బ్యాగ్ తీసుకురావడం జరిగింది. అలాగే ఆర్థిక సహాయం కూడా ప్రస్తుతానికి వాళ్ళ ఇల్లు కట్టడానికి ఒక 5,000 రూపాయలు మరి డబ్బులు కూడా అందించడం జరిగింది. అలాగే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మరి వీళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా, ఇంత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న అప్పటికి మరి ఇంత ముందర వేరే నాయకులు కూడా సంప్రదించామన్నారు, అధికారుల దగ్గర కూడా తిరిగారు. అయినప్పటికీ వాళ్ళకి పింఛన్ రావట్లేదు. ఇద్దరు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందట్లేదు. పింఛన్ రాకపోవడంతో వాళ్ళు చాలా సతమతం అవుతున్నారు. అలాగే కరెంటు బిల్లు కూడా ఏదైతే జీరో బిల్లు సిస్టమ్ ఉందో ఆ కరెంటు బిల్లు కూడా వాళ్ళకి రావట్లేదు. నెల వచ్చేటప్పటికి 100, 200, 150 రూపాయలు అలాగా ఎలా బిల్లు వస్తే అలా కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి వెంటనే ఈ విషయం పైన అధికారులు కావచ్చు, స్థానిక నాయకులు స్పందించి మరి వారికి తోడ్పాటు అందించి వారికి చేయూతనిస్తే వాళ్ళు ఉన్నంతకాలం అలాగే జీవిస్తారు. మరి మనలాంటి వాళ్ళు కూడా వాళ్ళకి సహాయం చేయాలి. అలాగే స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మరి వెంటనే చూసిన వెంటనే మరి స్పందించి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని కోరుతున్నాము. అలాగే వారి నెంబర్ కూడా మేము డిస్ప్లే మీద ఇస్తాము. అలాగే ఇది పేపర్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. దయచేసి ఎవరు దాతలు ఉన్నా కానీ, ఎటువంటి ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు ఉన్నా కానీ అధికారులు, నాయకులు అందరూ స్పందించి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.